పరిపూర్ణ పోటీ. పరిపూర్ణ పోటీ అనేది ఒక ప్రత్యేక రకమైన మార్కెట్ నిర్మాణం. ఇది ఒకే రకమైన వస్తువు లేదా సేవను అందించడానికి అనేక వ్యాపారాలను అనుమతిస్తుంది. చాలామంది వినియోగదారులు ఆ వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈ వ్యాపారాలు ఏవి ప్రత్యర్థి వ్యాపారాలకు క్లయింట్లను కోల్పోకుండా వారు అందించే వస్తువులు లేదా సేవలకు తమ ధరలను సెట్ చేయలేవు. పరిశ్రమలోకి ప్రవేశించడానికి లేదా వదిలివేయడానికి ప్రయత్నించే ఏ సంస్థకు ఎటువంటి అడ్డంకులు లేవు. విక్రయదారులందరూ ఉత్పత్తి చేసే తుది ఉత్పత్తుల సారూప్యత కారణంగా వినియోగదారులు ఒక కంపెనీ ఉత్పత్తి లేదా సేవ మరియు దాని ప్రత్యర్థుల మధ్య తేడాను గుర్తించలేరు. ఇంపార్టెంట్ పాయింట్స్. పరిపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం. ప్రవేశ అడ్డంకులు. ఇది పరిపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం కాదు, ఎందుకంటే పరిపూర్ణ పోటీ మార్కెట్ కింద సంస్థల ఉచిత ప్రవేశం మరియు నిష్క్రమణ ఉంటుంది. పరస్పర ఆధారపడటం. పరిపూర్ణ పోటీ పీసీ మార్కెట్లో మార్కెట్ ధరపై ప్రభావం చూపేంత పెద్ద సంస్థ ఏదీ లేనందున సున్నా పరస్పర ఆధారపడటం లేదు. సమీపకాల ఆదాయాలను ఆప్టిమైజ్ చేయడానికి ప్రస్తుత మార్కెట్ విక్రయ ధరను విశ్వసనీయంగా అనుసరించవచ్చు. కాబట్టి పీసీ మార్కెట్లోని అన్ని వ్యాపారాలు ధర తీసుకునేవారు. అమ్మకపు ఖర్చు లేకపోవడం. పరిపూర్ణ పోటీ పరిశ్రమలో అన్ని సంస్థలు ఉత్పత్తి చేసే ఉత్పత్తి సజాతీయంగా ఉంటుందని ఊహిస్తున్నందున ప్రకటనల ఖర్చులను చేపట్టడానికి లేదా ఇతర రకాల అమ్మకపు ఖర్చులను భరించడానికి ఖచ్చితమైన పోటీలో పనిచేసే సంస్థ అవసరం లేదు. సంస్థ ఇచ్చిన ధరకు కావలసినంత ఉత్పత్తిని విక్రయించవచ్చు. నాన్ ప్రైస్ కాంపిటీషన్. నాన్ ప్రైస్ కాంపిటీషన్ను సెల్లింగ్ కాస్ట్ అని కూడా అంటారు. ఇది కంపెనీ ఉత్పత్తి అమ్మకాలను పెంచడానికి అయ్యే ఖర్చులను వివరించడానికి ఉపయోగించే పదం. ఎందుకంటే వ్యాపార సంస్థలు ధరలను నియంత్రించలేవు మరియు వాటి ఉత్పత్తులు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన పోటీలో అమ్మకపు ఖర్చు ఉండదు.